మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఒకటే సెంటెన్స్ చదవమ్మా. తెలుగు. మార్క్స్ వార్త 4:24. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. తెచ్చుకోలే బైబిల్. పరలోకమందున్న పరిశుద్ధుడు మా తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు కోటాను కోట్ల మిలియన్ల కృతజ్ఞత స్తుతులు నాయనా. మమ్మల్ని చనిపోకుండా సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు కృతజ్ఞత స్తుతులు నాయనా. మా జీవిత కాలం అంతా వాక్యం చదవటం వినటం మాత్రమే కాకుండా, చెప్పటం మాత్రమే కాకుండా, వాక్యానుసారంగా బ్రతికే మనసు మాకు దయచేయండి. మా మనసు మా జీవితాన్ని మార్చి నరకం నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్ళే మీ మాటల్ని హృదయపూర్వకంగా నైనా మేము చదివి ధ్యానించి మీ మాటల ప్రకారం జీవించగలిగే మనసుని మాకు క్రీస్తు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామమున మీకు శుభములు కదా. మీరు ఏ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభు అంటే 60-70 సంవత్సరాల జీవితంలోనే జాగ్రత్త కోసమే కాదు ఇది. 60-70 సంవత్సరాల జీవితంలో కూడా జాగ్రత్త లేకపోతే చాలా పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పిల్లల పెళ్లి విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ కదా, డబ్బు బయటికి వెళ్ళి తెచ్చుకో విషయంలో కానీ, ఇవ్వటం విషయంలో, ప్రతి విషయంలో ఒక మాట చెప్పాలంటే A to Z చాలా విషయంలో జాగ్రత్త లేకపోతే మనం చాలా సఫర్ కావాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. ఆ సమస్యల పరిష్కారం దొరకక ఏం అర్థం కాక కొంతమంది జీవితాలు కూడా ముగించుకుంటారు. కనుక తొందరపాటు, అజాగ్రత్త చాలా ప్రమాదం. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట జాగ్రత్త విషయము కేవలం మీ జీవితంలో జాగ్రత్త కోసం మాత్రమే కాదైనా, అజాగ్రత్తగా ఇట్లా ఉంటే పరలోకాన్ని మిస్ అయిపోతున్నాం. నమ్మేం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, పరలోకం పక్క, మాకు పరలోకం మిస్ అయ్యే అవకాశం లేదు, దేవుడు కనికరం గలవాడు కదా అని మనం అనుకుంటున్నాం. అది జస్ట్ మనం అనుకుని మన తృప్తి కోసమే. కానీ కనికరం గల దేవుడు ఖచ్చితమైన వాడు. 99% భక్తిలో ఉండి 1% కదా అని వదిలిపెట్టేటైనా కాదైనా. కనుక దేవుడిని మనం రెండు వైపులు చూడాలి. తను ఉన్న మనసులో ఉన్న తన మాటలని 66 పుస్తకాలుగా జీవ గ్రంథాన్ని మన చేతికి అందించాడు. మీరు ఇలా బ్రతికితే మీ రిజల్ట్స్ ఇలా ఉంటుంది, మీరు ఇలా బతికితే మీ రిజల్ట్స్ ఇలా ఉంటుందని చెప్పేసి గ్రంథాన్ని మన చేతికి అందించాడు. కనుక బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. వినేటప్పుడు, చదివేటప్పుడు మనం. ఎందుకంటే అంత సులువుగా మనకు అర్థమయ్యే గ్రంథం కాదు ఇది. చూడండి, ఒకసారి చూసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మనిషికి మనసు ఒకటి ఉంటుంది కానీ మనస్తత్వం రెండు ఉంటుంది. ఒకటి శరీరానుసారమైన మనసు, రెండోది ఆత్మానుసారం మనసు. శరీరానుసారం మనసు కలిగి మనం ఎంతసేపు ఆయన సన్నిధిలో కూర్చున్నా ఉపయోగం లేదు, మనకి టైం వేస్ట్. అలాంటప్పుడు ఆయన సన్నిధి రాకుండా ఉంటేనే మేము మనం కదా వచ్చి ఆ మనసు కలిగి కూర్చోవటం కంటే. కనుక వాక్యం చెప్పే వ్యక్తి కానీ, వినేవాళ్ళు కానీ, ఎవరిమైనా సరే మనం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు మన మనసు ఆత్మానుసారంగా ఉంటేనే మనకు మేలు. చూడండి 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8:6. పైకి చేతికి కొంచెం ముందుకు. శరీరానుసారం శరీర వాటి మీద మనసు చూస్తారు, ఆత్మానుసారం ఆత్మ విషయం మీద మనసు చూస్తారు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసార మనసు జీవమును సమాధానమై ఉన్నది. కంటిన్యూ 7వ వచనం. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది. మనసు ఒకటే, తత్వం రెండు అన్నమాట. ఒకప్పుడు పాతకాలంలో 2-in-1 ఉంటుండే. టేప్ రికార్డ్ రెడీగా వస్తుండే, టేప్ రికార్డ్ కూడా వాడుతుంది మనం. తర్వాత 3-in-1 వచ్చిందనుకో. అయితే మనసు ఒకటే, మనస్తత్వాలు రెండు. దానికి అపవాది మ్యాక్సిమం మనం ఏం చేస్తుందంటే శరీరానుసారం మనసు కలిగి ఉండటానికి మనని ప్రయత్నిస్తుంది 100%. ఎందుకంటే ఆ మనసు కలిగి మనం ఇట్లా ఉంటే ఖచ్చితంగా దేవుడికి విరోధులము. దేవుళ్ళో ఉన్నాము అనుకుంటాము తప్ప దేవుడికి విరోధం అయిపోతాం ఆటోమేటిక్, మనకు తెలియకుండా. వన్ కాన్సెప్ట్ అంతా ఏంది అపవాది అంటే, తన దేవుడి పిల్లలు పరలోకానికి వెళ్ళకూడదు.
దేవుని పిల్లలు పరలోకానికి వెళ్ళదు. దేవుని ఉద్దేశం ఏంటి? అపవాది నుండి తన పిల్లల్ని కాపాడుకోవాలని అనేక సార్లు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, ప్రేరేపిస్తూనే ఉన్నాడు, ఆలోచిస్తూనే ఉన్నాడు మనకి. మనం మాత్రం కొన్నిసార్లు ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేసి మ్యాక్సిమం శరీరానుసారం మన మనసును ఫాలో అవడానికి ప్రయత్నిస్తాం. శరీరానుసారం మనసు దేవుడికి విరోధమైనది. ఏడు, అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. శరీరానుసారం మనసు గల వారు దేవుని సంతోషపరచనేరారు అంటే అసాధ్యం. దేవుని సంతోషపెట్టలేము. కనుక మనకి ఏ మనస్తత్వం కలిగి ఉందో మనమే పరీక్షించుకొని ఆయన సన్నిధిలో మన సమయం గడిపి ఆయన మాటలు ధ్యానించాలా. ఏమంటున్నారంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోండి. మార్కు 4:24. జాగ్రత్త లేకపోతే చాలు. ఏది జాగ్రత్త చూసుకోవడం అంటే ఏం చేయాలి మనం జాగ్రత్త చూసుకోమంటే చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 త్వరగా చూసుకుంటాం మనం. అపోస్తుల కార్యములు 17, 10, 11. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సిలయను బెర్హేకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో చేర్చి, మన సమాజ మందిరంగా పిలువబడుతుంది. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించిరి. పౌలును సిలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. ఇది జాగ్రత్త చూసుకోమంటే మనకు అందుతున్న బోధ కరెక్టా. ఇంకొక మాట చెప్పాలంటే ఆత్మీయ వైద్యం జరుగుతుంది మనకి. శారీరానికి చికిత్స సరిగా జరగకపోతే, కరెక్ట్ టైంలో ఇంజెక్షన్ ఇవ్వకపోతే, కరెక్ట్ టైంలో ఆపరేషన్ చేయకపోతే కదా, డాక్టర్లు మధ్యలో కత్తరో ఏదో పెట్టి మర్చిపోతే కదా, జాగ్రత్త లేకుండా ఇట్లా చేస్తే దేహంలోకి వేరైపోతాం మనం, అంతే, చచ్చిపోవటం అంటాం. ఆత్మీయ వైద్యం వాక్యం సరైన బోధ మనకు అందకపోతే, సరైన బోధ ఎందు మనం లక్ష్యం ఉంచకపోతే రెండో మరణం ఉంది మనకి, అంటే డాక్టర్కి వెళ్ళిపోతాం. అందుకే ఈ ఆత్మీయ చికిత్స, ఆత్మీయ బోధ మనకు కరెక్ట్ అందుతుందా లేదా అనే విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలంటే వాళ్ళలాగా ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా కంటిన్యూ చదవాల. మనం కూడా రోజు బయట చదవాలి ఏదో టైంలో. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులను వీరులను చాలా మంది విశ్వసించి స్త్రీలు కూడా ఉన్నారు అన్నమాట బైబిల్ పరిశోధించటంలో. నిజంగా ఆ తలలో చూసి దేవుడు ఆనందించుంటాడు. ఆ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులను చూసి దేవుడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ప్రతిదినం ఏం చేస్తున్నారంటే లేఖనములను పరిశోధిస్తూ వస్తున్నారు. మన క్రైస్తవులో రోజు బైబిల్ చదువులో చాలా మంది ఉన్నారు. రోజు అసలు చదవరు. మళ్ళీ ఎక్కడన్నా కూటాలు ఉన్నప్పుడు, హౌస్ లిస్టింగ్ ఉన్నప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు కదా, ఆ ప్రేయర్లు ఉన్నప్పుడు మాత్రమే చదువుతారు. అందులో కూడా ఎవరైనా చదువుతో చదువుతారు, మిగతా కామం ఉండవు. తక్కువ శాతం చదివేవాళ్ళు. అంటే వీళ్ళకి ఏది అనాలి, మనం బైబిల్ పిల్లలకి అంతగా ఇంట్రెస్ట్ చేరదలేదే అని చెప్పాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు అంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది మనకి, ఆత్మలకి, మనకి శాశ్వతమైన జీవితంలో ప్రవేశించకుండా మనకు అభ్యంతర ఆటంకంగా ఉంది పద్ధతి, ఈ సిస్టమ్. మనకి అపవాది అనేక విధంగా మనం మాయ చేస్తుంది కనుక దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు మనకి. కడవరి దినంలో కొందరు మొదటి తిమోతి 4 వచనం. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే
విశ్వాస భ్రష్టులం అయిపోయామనుకో, ఇక మన పరలోకానికి అనుగుణం కాదు. ఒక మాట చెప్పాలంటే దేవుడు రిజెక్ట్ చేసేస్తాడు మనని. ఇన్ని రోజులు మనం కష్టపడింది అంత ప్రయాసం అంతా, ఒకవేళ నిజంగా కష్టపడి ఉంటే ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే బూర్దిలో పోసిన పన్నీరే అవుతుంది మనకి. నమ్మి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు సంది మన ఆత్మీయ జీవితం ప్రారంభం అవుతుంది కనుక చాలా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ చదువు రాలేదనుకో, మనం చదువుకోలేము అనుకో కదా. విశ్వాసంలో ఉండటానికి, భక్తిగా ఉండటానికి చదువు అక్కర్లేదు మనకి. మంచి చదువుకున్న కదా, చదువుకున్న సేవకుడు చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం, బాగా విని మనం జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త ఉంటే ఖచ్చితంగా బతికినంత కాలం దేవుడి చల్లని చూపు మన పట్ల, మన పిల్లల పట్ల ఉంటుంది కదా. క్రీస్తు కంటే ముందు చనిపోతే పరదేశంలో చోటు ఉంటుంది, క్రీస్తు తర్వాతని మనం చనిపోయిన తర్వాత క్రీస్తు వస్తే క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. కనుక వాక్యాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త లేకపోతే ఏముంటుందంటే ప్రమాదం ఉంది, విశ్వాస భ్రష్టులమైన అవకాశం ఉంది. చూడండి, త్వరగా చూసుకుంటాం. ఆ రోజు కూడా యేసుక్రీస్తు కాలంలో కూడా శిష్యులు కూడా యేసుప్రభు అర్థం కాలేదు. చాలా మందికి అర్థం కాలే. మరియ కుమారుడు కదా, యేసేపు కుమారుడు కదా, వడ్లకి వారి కుమారుడు అనుకుంటారు తప్ప సాక్షాత్ దేవుడి కుమారుడు యేసు ద్వారానే తండ్రి అని దేవుడి విశ్వాన్ని చేశాడనే విషయం ఆ రోజు ఆ శాస్త్ర పరిశీలనలు కూడా అర్థం కాలేదు. ధర్మశాస్త్రంలో కదా, పండితుల్లో కూడా ఆ రోజు బైబిల్ అర్థం కాలేదు. ఆ రోజు అర్థం కాలే, ఈ రోజు కూడా అనేకులకు అర్థం అవ్వట్లేదు. చూడండి, చూసుకుంటాం ఆ మాటలు. మత్తయి సువార్త 16:13. నేను వేరే అధ్యాయం చెప్పేదాకా పేరు దింపట్నా. మత్తయి సువార్త 16:13. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని 16:13 ఆయన పరలోకమందున మళ్ళీ మిస్ అయిన మత్తయి సువార్త 16:13 యేసు శిష్యులు యేసు పిలుపుదైన క్రైస్తవ ప్రాంతములకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. అంటే నేను ఎవరని అనుకుంటారు జనాలంటే యేసు తెలియదా, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు. నేను వీళ్ళకి ఎంతవరకు అర్థమైనని చెప్పి వాళ్ళను పరిశోధించడానికి, వాళ్ళని పరీక్షించడానికి అడిగారు. చదవండి, కంటిన్యూ. 14 చదువు. వారు కొందరు బ్యాప్టిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలేటప్పటికి వెళ్ళిపోయాడు, టైం అయిపోయింది అయింది. కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచుండిరి. అంటే వీళ్ళ అభిప్రాయం అంతా చెప్పి జనులు ఏమనుకుంటారంటే ఇలా అనుకుంటారు, ఇర్మియా అని, యోహానని, బ్యాప్టిజం ఇచ్చి యోహానని, ప్రవక్తలలో ఒకడని. అంటే చాలా మందికి ఏంటంటే పునర్జన్మ ఉంది అన్నట్టు లోకంలో అనుకున్నట్టు, పుట్టినోడు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళంతా అప్పటి కాలంలో కదా. ఏలియా మళ్ళీ రావటం ఏంది, ఇర్మియా మళ్ళీ పుట్టడం ఏంది, యేసుక్రీస్తు కంటే ముందున్న కాలంలో వీళ్ళంతా వాళ్ళ అభిప్రాయాలు జనాలు అనుకుంటున్న విషయం చెప్పారు. లాస్ట్కి మీరేమనుకుంటున్నారు అని చెప్పాడు. చూడండి, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నావు వారిని అడగట. అందరు కామ్ అయిపోయారు. పేతురు ఒక్కైనా చెప్పాడు. తెలిసిన వారు మాట్లాడతారు, తెలియని వాడు కామ్గా ఉంటాడు. పేతురు ఒక్కైనా స్పందించాడు అందులో. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవు, దేవుని కుమారుడువు, కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తుంది కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము, నీ సంఘం కాదు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ఒక ద్వారమును దాని ఎదుట నిలవజాలవు అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. అంటే నువ్వు దేవుడి కుమారుడు అని క్రీస్తు బండి ఎవరు ఒప్పుకున్నారంటే పేతురు మాత్రం. అంటే ఒప్పందం. ఎలాంటి ఒప్పందం అంటే మామూలు ఒప్పందం కాదు అయినది. కన్ఫ్యూజ్ కాలే అక్కడ, ఏమైనా కొంచెం కూడా డౌట్ లేదానికి. పూర్తిగా 100% యేసు ప్రభు దేవుడు కుమారుడు అని ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళకి అర్థం కాలే. ఆయన అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకారాలు చూస్తున్నారు
కదా, ఆయన చేస్తున్న ఎన్నో కార్యాలను చూస్తున్న వీళ్ళు కూడా యేసు ప్రభు అర్థం కాలేదు వీళ్ళకి. ఆశ్చర్యం కదా. ఇన్ని రోజులు బైబిల్ చదువుతున్న మనకు కూడా బైబిల్ అర్థమవుతుందా లేదా అని బైబిల్ వెలుగులోనే మనం పరిశోధించుకోవాలి. అర్థమైతే ధన్యులమండి, అర్థం కాకపోతే ఆయన మయం ఉంటుంది మన పరిస్థితి కదా. పరలోకాన్ని తీసుకెళ్ళే గ్రంథం ఇది మనది కదా. నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘం నువ్వు కడతాం అంటే పేతురు అనే బండ అని ఉంటుంది. బండ అనే వరకు ఇప్పుడు క్యాథలిక్ వాళ్ళ కొంతమందికి అర్థం కాక ఏం చేశారంటే సెయింట్ పీటర్ చర్చ్ అని పెట్టేశారు. బండ మీద అనే వరకు బండ లాంటి గట్టి ఒప్పుకోలేనిది. యేసుప్రభు దేవుని కుమారుడని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఈ సమాచారం ఈయనకి ఎట్లా అందిందంటే పరలోకమందు నా తండ్రి సంగతి నీకు బయలుపరిచాడు పేతురు. మనుషులు నీకు బయలుపరిచారంటే ఫుడ్ నోట్స్ ఏమేస్తారంటే రక్త మాంసం కలిగిన మనుషులు మీకు చెప్పలే ఈ సంగతి, దేవుడు మాత్రమే చెప్పాడు. అందుకే సమాచారం నీకు అందింది. నీ మనస్తత్వం బట్టి దేవుడు నీకు అందించాడు సమాచారం. నువ్వు పేతురు అంటే బండ మీద కట్టడం కాదు, ఒప్పుకోలు. క్రీస్తు, నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అని ఒప్పుకున్నావు కదా. ఆ గట్టితనం, ఆ గట్టి విశ్వాసాన్ని బట్టి ఆ ఒప్పుకోలు మీద నాకు ఏమేమి కడతా, నా సంఘాన్ని కడతా. నా సంఘం కట్టినప్పుడు ఆ సంఘాన్ని శిరస్సు ఎవరంటే క్రీస్తు అండి. ఇప్పుడు ఎవరైనా సరే మీ సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం అనాలా. కానీ లోకంలో కనపడుతున్నాయి కొన్ని వేల డినామినేషన్లు అయిపోయినాయి. అంటే బైబిల్ అర్థం కాలేదా? అర్థం కాలేదేనా చెప్పాలి. సంఘానికి శిరస్సు క్రీస్తు, దేహం అంటే క్రైస్తవులు. మనము అంటే తలతోనే గుర్తింపు మనకి. ఏదైనా తలని పక్కన పెట్టేశారు. ఎవరి పేరు, మీ సావాసం ఎవరిది అంటే కొంతమంది ఏమంటారు తెలుసా, మా సావాసం ఎబ్రోన్. అవునా, ఎబ్రోన్ ఎవరి పేరు? అది ఒక ప్రాంతం పేరు, ల్యాండ్ ఒక ప్రాంతం పేరు. మరో సేమ్ టైం ఒక వ్యక్తి పేరు కూడా ఉంది ఎబ్రోన్. మీ సావాసం ఏంది? బ్యాప్టిస్ట్ సంఘం, బ్యాప్టిస్ట్ చర్చ్ బైబిల్ ఎక్కడ కనపడదు కదా. బైబిల్ ఏముంది కదా, జాన్ బ్యాప్టిస్ట్ అని ఉంది. వీళ్ళు ఏం చేశారు? బ్యాప్టిస్ట్ చర్చ్ అని పెట్టేశారు. లూథర్ ఆయన స్థాపించారు కనుక ఆయన పేరు పెట్టుకుంటారు. అట్లా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ పోయాడు. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు పేరు మాత్రం సంఘానికి పెట్టేవాళ్ళు చాలా తక్కువ, అరుదు. ఆ పేరుతో పిలువబడట్లేదంటే క్రీస్తుని గణపరచట్లేదని అర్థం. ప్రాణం పెట్టిన ఆయన పక్కన పెట్టి, అంటే శిరస్సును పక్కన పెట్టేసి వేరే పేర్లు పెట్టేసుకున్నారు. సొంత కంపెనీలు అయితే మనకి ఎవరు పడతా పెట్టుకోవడానికి, ఏదో ఇన్స్టిట్యూట్లా నాకు నచ్చింది నేను పెట్టుకోవడానికి కదా. ఆయన ప్రాణం పెట్టకపోతే మన పాపక్షమాపణ ఎక్కడిది? ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ ఎక్కడిది కదా. మన పాపక్షమాపణ, మన రక్షణ అనేది, మన నిరీక్షణ తిరిగి లేస్తామని ఆయన లేవకపోతే మనకి ఎక్కడిది లేదు. అన్నిటికీ మూలం ఆయనే. మనుషులందరూ చచ్చిపోకుండా నరకం నుండి తప్పించబడాలంటే ఒకే ఒక ఆయన క్రీస్తే కారణం మనకి. అలాంటి కారణమైన క్రీస్తు పేరు పెట్టి పిలుస్తలేరంటే ఇంతమందికి వాక్యం అర్థం కాకుండా చేసింది. ఇప్పుడు ఇది కూడా ఇరు మారుతారేమో కరెక్ట్ చెప్పలేము. సత్యాన్ని మనం చెబుతాం. అందులో కొంతమంది అయినా మారితే దగ్గర అవుతాం, లేకపోతే వాళ్ళు చెప్పుకుంటాం. సొంత మాటలు కాదు కదా, మనం రాసుకొచ్చుకొని చెప్పుకుంటాం. మన బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన మాటలు కనుక బైబిల్కి తల ఉంచాల ఎవరైనా సరే. ఇంతమందికి, ఇన్ని కోట్ల లక్షల మందికి బైబిల్ అర్థం కాలేదంటే చాలా మందికి అర్థం కాలేదు. అర్థమైతే కదా, దేహం ఒకటే, సంఘాన్ని శిరస్సు క్రీస్తు. మన దేహం అయితే మనకు శిరస్సు అయినా శిరస్సు సంఘం పోయినప్పుడు అంతా ఒకటిగా ఉండాలి. ఎందుకు విడిపోయారు? అంతా చెదరగొట్టేసి తప్పపోతే అందరినీ. క్రీస్తుకు ఘనత రాకుండా చేస్తుంది. క్రీస్తు నుండి వేరు తలని అత్తుకొని ఉండాలి. మనం తలని అత్తుకొని ఉండకుండా తలకు వేరుగా చేస్తుంది. మన బాడీ నుండి వేరు చేస్తుంది, మనని బాడీలో ఉన్నామనుకుంటుంది. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. చూస్తాం, అది తొందరగా చూసుకుంటాం. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నెమ్మది చదువుతున్నాను. ఎఫెసీ 1వ అధ్యాయం 21వ వచనం. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 21. చదువు కరెక్ట్. సమస్తమైన ఆధిపత్యము కంటే, సమస్తం అధికారము కంటే, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, మళ్ళీ చదువునైనా, సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగంలో మాత్రమే కాక
రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున పెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టి సమస్తం పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. కఠిన చదువునా 22 చదవాల. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణం చేయుచున్నది. అంటే సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. సంఘం అంటే మనం. మరి సంఘాన్ని శిరస్సు క్రీస్తు పేరుతోని సంఘాన్ని పిలవట్లేదంటే క్రీస్తుని గణపరుస్తున్నామా? మనము పట్టించుకోవట్లేదు. ఈ విషయం తెలుస్తుందా? ఏ పేరైతే ఉంది ఏముందండి, బైబిలే కదా మేము బోధిస్తున్నాం, అవునా? మరి ఏ పేరైతే ఏముందన్నప్పుడు ప్రత్యేకంగా దేవదూత ద్వారా దేవుడు మరియమ్మకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? యేసు అనే పేరు పెట్టాలని. ఏ పేరైతే ఏమైంది అన్న, ఏ పేరైతే ఏముందన్నప్పుడు ఏ నామం చేయక యేసు నామం ప్రార్థన చేయకుండా వేరే నామంలో చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? వేరే నామంలో ప్రార్థన మనకి ఆకాశం అందుకని భూమి మీద కానీ ప్రతి వాని మొక్కలు యేసుక్రీస్తు నామం నొంగల. ఏ నామాన్ని రక్షణ తప్ప ఆకాశం కింద ఉన్న మనుషులు ఇవ్వబడని ఏ నామాన్ని మనకి ఏం లేదు, రక్షణ లేదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు పేరుతోని ఎందుకు పిలువబడతలేదు అంటే వీళ్ళకి అర్థం కాలేదని చెప్పాలి. బైబిల్ ఇంకా అపవాది ఏం చేస్తుంది? మాయ చేస్తుంది. మాయ చూడండి, త్వరగా చూసుకుంటే మళ్ళీ 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ వచనం. 2:19 ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులను ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు. సంఘం అంటే దేవుని ఇంటి వారు. దేవుని ఇల్లు ఒక మాట చెప్పాలంటే మనం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈ సంఘానికి క్రైస్తవ్యానికి ప్రాముఖ్యం ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే యేసు ప్రభు ముఖ్యమైన రాయి. అపోస్తలులు పునాదులు వేస్తారు దాని మీద. మనము కట్టబడుతున్నాం. ఒక ఇల్లు మనకు అర్థం ఉంటుందని చెప్తుంది. ఇల్లు కట్టాలంటే ఫస్ట్ కదా మూలరాయి ఉండాల, తర్వాత పునాది ఉండాలి, తర్వాత ఇల్లు బలం ఉంటుంది. నేను సంఘంతో నాకు సంబంధం లేదని ఈ రాళ్ళలాగా ఆత్మీయ రాళ్ళలాగా ఉండాల్సిన వాడు రాళ్ళని విడగొడుతుంది. అప్పవారు వెళ్ళిపోతారు, వేరే వేరే పెట్టుకుంటారు, శిరస్సును అత్తుకోకుండా సపరేట్గా ఉంటారు వీళ్ళంతా. చదువు కంటిన్యూ. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయం ఆత్మీయ దేవుడికి. బంద్ చేస్తారా కొంచెం? చదువునా? అయిపోయింది అదే. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైనగా దేవాలయం అగుటకు వృద్ధి పొందుచు ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుడికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మీయంగా దేవుడికి మనం నివాస స్థలం. మనము కనుక అందుకోసమే మనం కట్టబడుతున్నాం. కనుక ఈ సంఘానికి ఎవరు శిరస్సు అంటే క్రీస్తు అండి. మనం సంఘం అయితే ఆయన శిరస్సు కదా, మన వధువు అయితే ఆయన వరుడు, మనం తీగలమైతే ఆయన ద్రాక్షవల్లి. కనుక క్రీస్తుకు వేరుగా అస్సలు ఉండకూడదు. మనం ఆత్మీయంగా కట్టబడుతున్నాం కనుక ప్రతి దాంట్లో ప్రాధాన్యత క్రీస్తుకి ఇవ్వాలి. మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 20 కంటిన్యూ చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను
వేసిన పునాది మీద మీరు కట్టబరుచున్నాడు. అంటే మన బోధ అపోస్తుల బోధనే ఉండాలి. అవును చెప్తాడు రోమిలకు రాస్తూ, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి అంటాడు. ఇంగ్లీష్ బైబిల్ చూడు, ఏ లాంగ్వేజ్ బైబిల్ అనే చూడు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాను తప్ప వేరే పదాన్ని వాడాడు ఎక్కడ. ఇది అపోస్తుల బోధ. హెబ్రోన్ అనే పదం ఎక్కడికి వచ్చిందంటే ఒక ప్రాంతం పేరు అది. దావీదు అక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఊరు పేరు అది. కనుక వీళ్ళు ఏం చేస్తారు, టెక్పల్ ఫోన్ మా దగ్గర సావాసం అంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు వీళ్ళు స్థాపించుకుంతమంది. అయితే మీరు ఏ చర్చకి వెళ్తారంటే సతీష్ కుమార్ అంటారు. సంఘానికి సంఘం సతీష్ కుమార్ స్టీఫెన్ పాల్ అదే మన శ్యామ్ కిషోర్ అదే మన ప్రాణం పెట్టారు. అదే మన దాన్ని ఎవరికి ఘనత వాళ్ళు పిలవటం వల్ల. మీ డాడీ ఎవరన్నప్పుడు పిల్లలు తండ్రి పేరు మాత్రమే చెప్పాలా, అది పద్ధతి, అది కామన్ సెన్స్. అది కనుక క్రైస్తవానికి మూలం ఎవరంటే క్రీస్తు ప్రాణం పెట్టాడు ప్రపంచ ప్రజలందరి కోసం. క్రైస్తవులు మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళంటే మేము క్రీస్తుకి సంబంధించిన వారు, క్రీస్తు సంఘం అని చెప్పాలి. చెప్పట్లేదు అట్లా. సావాసం ఎవరితో ఉండాలి, మనకి క్రీస్తుతో ఉండాలి, తండ్రి దేవుడితో సావాసం ఉండాలి. వేరే వేరే పేరు పెట్టుకున్నారు. సంఘాన్ని సిరిస్తూ క్రీస్తు ఇంకెవరు తలని తీసుకొని పెట్టుకుంటామా? పెట్టుకోలేము కదా. వినడానికి మనకి ఇబ్బంది ఉన్నా వాక్యంలో రాయబడిన సంగతులు అవి త్వర చూసుకుంటాం. చదివాడు 19 వచ్చిన నెమ్మదిగా కొలసి 2:18. ఎఫెసీల పక్కన ఉంటుంది కదా. అత్యాసక్తి. ఒక్క నిమిషం. చదువు అదే వచ్చాం 19 కరెక్ట్ 19 చదవాలా. ఒక్క నిమిషం కలిసి ఉంటాయి, మనమే విడదేయాలి. అతి వినయ ఆసక్తులై దేవదూత ఆరాధన యందు ఇచ్చ అంటే ఇష్టం అండి. ఇచ్చ ఆరాధన ఒక్కొక్క పద్ధతులు చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంది. ఇక్కడ ఆరాధన చేస్తుంటే పక్కన వేరే మ్యూజిక్ కొడుతుంటారు. అర్థం కాదు వీళ్ళు ఏం పలుకుతో దేవుని ఎలా చూపిస్తున్నారో. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇచ్చ అంటే ఇష్టం కలిగి తాము చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు, శరీరానుసారమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకోనని వారు. శిరస్సును అత్తుకోనని వారు అంటే శిరస్సుకు దగ్గర లేని వీరు, లోపల ఉన్నారు, బయట ఉన్నారు. వీళ్ళంతా సంఘానికి శిరస్సు క్రీస్తు కదా, మొదటి సంఘం అదే కదా. ఆ సంఘంలో లేని సపరేట్ అయిపోయారు. అపవాదం ఏం చేస్తుంది కానీ క్రీస్తులో ఉన్నామనుకుంటుంది కానీ శిరస్సును అత్తుకోకుండా చేస్తుంది. అంటే అపోస్తుల బోధలో లేరు, అపోస్తుల బోధలో లేరు. 19 వచ్చిన మళ్ళీ ఒకసారి చదువురాని నెమ్మదిగా. అతి వినయాసక్తులై దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా, బైబిల్ ఏమని తెలియదు వదిలకి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొని వాడు ఎవడును మీ బహుమానను అపహాసింపనియకుడి. శిరస్సును అత్తుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ బహుమానం అంటే మీ గిఫ్ట్ ఏంటంటే మీ పరలోకానికి పోవాలా, దాన్ని కూడా లాగేస్తారు. బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తారంటే క్రీస్తు సంఘంలోకి బాడీలోకి పార్ట్స్ ని వేరు చేస్తారు. కనుక మీరు జాగ్రత్త అంటున్నాడు కదా. ద్రాక్ష వల్లిలకి తీగలు వేరైతే నష్టం ద్రాక్ష వల్లికే తీగలికే. క్రీస్తు దేహంలో కానీ వేరు మనమైతే క్రీస్తుకి ఏం కాదు, నష్టం ఎవరికంటే విడిపోయాడు వాళ్ళకి. అందుకని మీ బహుమానం ఎవరు అపహాసింపకుండా అంటే ఎవరు దొంగిలించకుండా మీరు చూసుకోండి. శిరస్సును అత్తుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మీకు శిరస్సు నేనే, మీకోసం ప్రాణం పెట్టే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లే వాడిని నేనే, మీకోసం రక్తం కార్చిన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం కోసం విజ్ఞాపన చేస్తున్న మీ గురించి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాల కోసము. ఇంకా నా తండ్రి ఎప్పుడు పంపుతాం రావడానికి రెడీ కూడా తీసుకుపోవడానికి. కనుక అపవాది మొత్తం మిమ్మల్ని జల్లడ పెట్టేస్తుంది, నాకు అత్తుకోకుండా చేస్తుంది. ప్రాణం పెట్టిన నాకు మీరు అత్తుకోకుండా నాకు విధేయులు చూపెట్టకుండా అవిధేయులు అటాక్ చేసి ఏం చేస్తుంది, శిరస్సును అత్తుకోకుండా చేస్తుంది దయ్యం. అనేకులను మళ్ళీ ఎవరు ప్రాణం పెట్టింది క్రీస్తు అండి. క్రీస్తున్నప్పుడు క్రీస్తు సంఘం అని ఎందుకు పిలుచుకోవటం లేదు?
మా సావాసం ఎబ్రోన్, మా సావాసం బ్యాప్టిస్ట్, మా సావాసం లూథరన్ ఎందుకంటారు? మా సావాసం క్రీస్తు, మేము క్రీస్తు సంబంధించిన వాళ్ళము, మేము క్రైస్తవులు మనం ఎందుకు అనట్లేదు? అని అనట్లేదు. సంఘాన్ని శిరుస్తునే మాటలకు వాక్యం అర్థమవుతలేదు ఇంతకాలం సరి ఈ బిషప్లకి, పోపులకి అందరికి అర్థమవుతుంది, పట్టించుకోవట్లేదు, అంతగా పట్టించుకోవట్లేదండి. యేసుప్రభు మొమ్మాటం లేకుండా మాట్లాడాడంట, మనం కూడా మొమ్మాటం లేకుండా మాట్లాడాలి. బైబిల్ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఎవరికి నొప్పి కలిగినా పర్లేదు, ఈ నొప్పి మంచిదే, మనం బాగా చేసేది. పెంతుకోసు దినాడు పౌలు పేతురు ఆ 11 మందితో లేచి వాక్యం చెప్తుంటే ఆ ప్రజలు విన్న తర్వాత ఏమన్నారు తెలుసా? వాక్యం వింటుంటే నొప్పి కలిగిందంటే ఆ హృదయంలో పొడవబడిన వాళ్ళే ఉంటుంది. ఫుడ్ నోట్స్ లో నొప్పి కలిగి మేము ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు అంటారు, మీరు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుకోండి అంటే నొప్పి కలగని ఏమైపోయాడు? రియల్ చేయరు, మేము చేసింది తప్పు కదా, మా వాళ్ళు చేసింది తప్పు కదా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తును మేము చంపింది, ఆ క్రీస్తును మేము అవమానించింది, నరకం నుంచి మమ్మల్ని తప్పించడానికి వచ్చి ప్రాణం పెట్టడానికి వచ్చిన మహానుభావున మేము చెప్పింది, అయ్యో అని బాధపడి వాళ్ళు వాక్యం వింటుంటే నొప్పి కలిగినప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు పేతురు కాదు మా పుస్తులు అడుగుతారు, ఎవరు నేను ప్రతివాడు యేసుక్రీస్తు బ్యాప్టిజం పొందండి, వేరే నామం ఎందుకు చెప్పలే? అదే నామంలో రక్షణ ఉంది. శిరస్సును అత్తుకున్న వాళ్ళు ఆ పేరుతో పిలువబడుతున్నవారు, ఆ పేరుతో పిలువబడిన వాళ్ళందరూ క్రీస్తు దేహంలో లేరు, సపరేట్గా ఉన్నారు. ఇలా అర్థం. మమ్మీ డాడీతో లేరు, కుటుంబంలో విడిపోయారు. మమ్మీ డాడీతో లేక విడిపోయినప్పుడు కూడా మీకు కనపడదు, కానీ క్రీస్తు బాడీలకి వేరు కావద్దు మనము, దేవుడి ఇంటికి వేరు కావద్దు మనము. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుతున్నాము, ఆయన పేరు పెట్టి పిలువబడతలేము, ఆయన పేరుతో పిలుచుకుంటాము మనము. క్రైస్తవం ఎందుకు? క్రీస్తును ఫాలో అవుతున్నాం కనుక క్రైస్తవము. బ్యాప్టిజం ద్వారా క్రీస్తును ధరించుకున్నాం కనుక క్రైస్తవము. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం కనుక క్రైస్తవము. ఆయన నామం బ్యాప్టిజం పొందాం కనుక పాపక్షమ పొంది తిరిగి జన్మించాం కనుక క్రైస్తవులము. అన్నిటికీ క్రైస్తవులము. ఆయన పేరు పెట్టి ఎందుకు పిలువబడతలేదంటే క్రీస్తుకు ఘనత రానిస్తలేదు దయ్యం. శిరస్సును అత్తుకోకుండా చేస్తుంది, మనం బయట లాగేస్తుంది ఒక్కొక్కటి. నాకు దక్కని పరలోకం మీ పిల్లలకు దక్కని అని చెప్పి పగపట్టింది అప్పుడు ఆదం కాలంలో. క్రీస్తును పడగొడతామని చూస్తుంది, ఆయన పడలేదు. ఒక్క నిమిషం ప్రపంచమంతా చూపెట్టింది ఆయనకి, లోకమంతా ఒకే నిమిషం. ఇవంతా నాకు అప్పగింపబడి ఉంది, నువ్వు నాకు నమస్కరిస్తుంది అంత నీకు ఇస్తా. టెంప్ట్ అవుతాడో చూసింది ఆయన. ఆయన ఎందుకైతే టెంప్ట్? ఆయన టెంప్ట్ అయితే ఈరోజు క్రైస్తవం ఉండకపోతుండే. అలాంటి మహానుభావుని గణపరచడం కదా వాడు మంచిని ఇస్తే, ఆపదలు ఎవరైనా సహాయం చేస్తే ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్తాం. మనకి జీవితంలో మర్చిపోమని మేలు చేస్తున్నామని మనం ప్రాణం పెట్టిన ఆయన ఎందుకు మర్చిపోతున్నాం? ప్రాణం పెట్టిన ఆయన పేరుతో ఎందుకు పిలువబడతలేము మనము? మీరు ఏ సాహసం అంటే మాది క్రీస్తు సాహసం అని ఎందుకు అనట్లేదు మనము? మనం పెట్టుకున్న పేర్లకు బైబిల్ ఆమోదిస్తుందా? మన బుర్రలో మెదిలిన ఆలోచనతో పెట్టుకుంటున్నామా? బుర్రలో మెదిలిన ఆలోచనతో పెట్టుకుంటాం. సేమ్ పేరుంటే ఇద్దరు ఒకటి అనుకుంటున్నారంట. అంటే యేసు ప్రభు ఒక్కరికే ప్రభువా? అందరికీ ప్రభు కదా, ఆయన పేరుతో పిలువబడదు కదా. ఒక కంపెనీ యజమానికి ఒక స్కూల్ ఉంటే అన్ని ప్రాంతంలో అదే ఉంటుంది. స్కూల్స్ కానీ కంపెనీస్ కానీ ఒకటే పేరుతో పెడతాడు. ఎందుకు తెలుసా? యజమానుడు ఒక్కడే కనుక. మరి క్రీస్తు సంఘం మనందరికీ యజమానుడు అయిన కనుక, మనం రక్షించడానికి కారకుడు అయిననే కనుక ఏ ప్రాంతంలో ఉన్నాడు సరే కదా, క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. అప్పుడు ఈ పాస్టర్ చర్చ్ ఇక్కడ ఉంటే ఇంకో చర్చ్ ఉంటే రెండు ఒకటి ఎట్లయితాయి? పాస్టర్ వేరే ఉంటుంది, పిన్ కోడ్ నంబర్ వేరే ఉంటుంది, అడ్రస్ వేరే ఉంటుంది. అంటే మీకు పాస్టర్లో ఘనత రావాలా, క్రీస్తు ఘనత రావాలా? పేరున్న మాత్రమే నా సంఘం నీకు, నీ సంఘం నాకు, నాది నీది కూడా అనకూడదు వాక్యానుసారంగా. సంఘం క్రీస్తుది. సంఘం అంటే కట్టడాలు కాదు, బిల్డింగ్స్ కాదు. సంఘం అంటే మనమే. మనం కూడుకునే సంఘాలు కూడుకునే స్థలం ఇది. మనమే దేవాలయం, మన దేహాల దేవాలయం. మనమందరం కలిస్తే దేవాలయం ఒక్కటే. వాళ్ళు దేవాలయాలు కూడుకునే చోటు ఇది, అంతే తప్ప ఇది దేవాలయం కాదు. దేవుని లెక్కలో ఎంత కాస్ట్ భవనమైనా సరే దేవుని లెక్కలో దేవాలయం కాదు, చర్చి కాదు. మనం అనుకుంటున్నామే తప్ప దేవాలయాలు కూడుకునే స్థలం ఇది అంతే. మనం కూర్చోటానికి మనం సమకూడటానికి దేవాలయం ఈ స్థలమే తప్ప దేవాలయం స్థలం కాదు. మనమే దేవాలయం, మనమే పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, తొందర చూసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన
కుమారుని సహవా- సహవాసము మిమ్మును కంప్లీట్ చదవది. సహవాసమునకు సహవాసమునకు మిమ్మును మిమ్ములను పిలిచిన దేవుడు దేవుడు సమ్మతగిన వాడు. నమ్మదగినవాడు కదా. తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసాన్ని ఆయన పిలిస్తే నీ సహవాసం ఏదంటే ఎప్పుడో సహవాసం. అవునా? మనం క్రీస్తు సహవాసం కాదు ఇది కాదు. మరి ఆయన శరీరం రక్తం పాకపోతే పొందుతాము. పాపాలు ఒప్పుకుంటారు, ఆయన ప్రార్థన చేసి ఒప్పుకుంటాము, ఆయన పేరు పెట్టి పిలువము. చూడండి ఎంత దారుణం. మళ్ళీ చదివిన అందించడం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు ఎవరితో ఉంది ఇప్పుడు మన సహవాసం? యేసుక్రీస్తుతో ఉంది. ఆయనతో మాత్రం ఉందా? యోహన్నా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహన్నా రాసిన మొదటి పత్రిక పేతురు తర్వాత 3వ వచనం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లుగా మేము చూచిన వాటిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎవరితో ఉంది మన సహవాసము? యేసుక్రీస్తుతో కూడా ఉంది, తండ్రితో కూడా. వీలైతే ఎవరో సహవాసం అంటారు? బ్యాప్టిస్ట్ సహవాసం అంటారు. వీళ్ళకి అర్థం కాలేదు ఇది. క్రీస్తు సహవాసం, ఆయన కుమారుడితో సహవాసం మనకు ఉందంటే ఆయన ఘనత. తండ్రి అయిన దేవునితో మన సహవాసం ఉందంటే తండ్రిని తలస్తున్నాం, ఉచ్చరిస్తున్నాం కనుక ఆయనకు ఘనత. హెబ్రోన్ సహవాసం అంటే ఘనత ఎవరికి? హెబ్రోన్ సంఘానికి క్రీస్తు కాదా సంఘం శిరస్సు? వాళ్ళ బాడీ కాదు శిరస్సును అత్తుకోకుండా సపరేట్ అయిపోయారు. క్రీస్తుతో మాకు సంబంధం లేదని ఇండైరెక్ట్ గా వెళ్ళిపోయారు. క్రీస్తుతోనే ఉన్నాం అనుకుంటున్నారు. పెట్టండి, ఎవరైనా కామెంట్ పెడితే మాట్లాడతాం. కనుక చాలా దారుణంగా ప్రాణం పెట్టి నేను వదిలిపెట్టుతారు. మళ్ళీ ఈ పేర్లు ఎక్కడే చూస్తాం. ఎందుకంటే త్వరగా సందర్భం వచ్చింది కనుక. రెండో సమయాలు 5వ అధ్యాయం 1వ వచనం. ఈ హెబ్రోన్ అనేది ప్రాంతం పేరు. 2 సమయాలు 5వ అధ్యాయం 1వ వచనం. ఇంకో 1 దినవృత్తాంతములు 2వ అధ్యాయం రెడీగా పెట్టుకుంటే మన టైం సేవ్ అవుతుంది. 2 సమయాలు 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి సెంటెన్స్. ఇశ్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చిన. హెబ్రోన్ బయలు కూడా ప్రాంతం పేరు. బల్సరాలు పెట్టు ప్రాంతం పేరు. చిలకలు కూడా ప్రాంతం పేరు. హెబ్రోను పోన్నాడు. హెబ్రోన్ చర్చ్ అని కూడా ఉండదాడ. సంఘం అంటే క్రీస్తుది. ఆ సంఘాన్ని తెలిస్తే క్రీస్తు ఓన్లీ హెబ్రోన్ అని ఉంటుంది. హెబ్రోన్ అని పెట్టాడు. ఎవరికి ఎట్లా తెలిసినకి ఆయన ఉన్న పేరు ప్రాణం పెట్టిన ఆయన పేరు పక్కన పెట్టి ఒక ప్రాంతం పేరు పెట్టుకుంటే మీద విచిత్రంగా ఆశ్చర్యం కాదు ఇది. చూడండి ఆయన 1 దినవృత్తాంతములు 2వ అధ్యాయం 43వ వచనం. ఇంకా దాన్ని అవతల ఉంటుంది. 1 దినవృత్తాంతము 2వ అధ్యాయం 43వ వచనం. పక్కన ఉంటుంది కదా. 1 దినవృత్తాంతము 2వ అధ్యాయం 43వ వచనం. సేమ్ టైం ఇంతకు ముందు మనం 2 సమయాల్లో 5వ అధ్యాయం చదువుకున్నట్టు అక్కడ ప్రాంతం పేరు, ఇక్కడ మనిషి పేరు. హెబ్రోను కుమారుల పేర్లు చెప్తున్నాడు. అంటే హెబ్రోన్ అంటే ఆ వ్యక్తి మన హెబ్రోన్కి శిరసా ప్రాణం పెట్టాడా ప్రపంచ ప్రజల కోసం? లేదే. మళ్ళీ ఎట్లా పెట్టుకుంటావు? నువ్వు ల్యాండ్ చూసి పెట్టుకున్నావు. వ్యక్తి పేరు, ఆ వ్యక్తిని చూడ ల్యాండ్ చూడ పేరు మాత్రం పెట్టాడు హెబ్రోన్. ఎందుకంటే దేవుడు బయలుపరిచాడు. తప్పు కదా ఇది. దేవుడు బయలుపరచడం ఏంటి? దేవుడు బయలుపరిచిన రాయించిన అంటే బైబుల్ ఉన్నాయి. దేవుడికి ప్రత్యేకంగా ఏమి బయలుపరచరు. అబద్ధం అది ఎవరు చెప్పినా. ఉంటే సేవకుల మీద మంచి అభిప్రాయం మనకు ఉండొచ్చు తప్ప కదా. బైబిల్ విషయంలో మాత్రం వాళ్ళ మాట వినకూడదు. దేవుడు ఏం బయలుపరచడు.
నీకు అర్థం కాకపోతే నువ్వు మొర పెడితే నీకు జ్ఞానం ఇస్తాడు అర్థం చేసుకోవడానికి, అంతే తప్ప ఆయన కొత్తగా ఏం బయలుపరచవలసింది అంత బైబిల్లో రాశాడు. ప్రకటన గ్రంథంకి వచ్చే వరకు సమాప్తం అన్నాడు, క్లోజ్ అయిపోయింది. ఇంకేం చెప్పడు ఇంకా కొత్తగా. ఆయన ఏం చెప్పినా ఇంట్లోకి నువ్వు చదువు నేర్చుకోవాలి, నేను చదువు నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, అంతే కష్టపడాలి, దేవుడు సాయం కోరాలి. మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకుంటే దేవుడిని అడగాల, ఆత్మీయ జ్ఞానం దేవుడు ఇస్తే అప్పుడు అర్థమవుతుంది. క్రీస్తుతో ఉన్న శిష్యులు ఎవరికి అర్థం కాలే. పేతురు ఒక్కడికి అర్థమైనా నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు మెచ్చుకుంటా, కానీ నీకు మాత్రం నేను అర్థమయ్యాయి కనుక కదా నువ్వు ఒప్పుకోలు చేసావు కదా క్రీస్తునని, ఆ బండ మీద, ఆ గట్టితనం మీద, ఆ బండ మీదనే నా సంఘం కడతాను. పాతాళంలో ఒక ద్వారంలో ఆ సంఘం ఎదుట నిలవబల చాలవు సంఘం కడతా. అంటే పేతురు సంఘం కాదది. సెయింట్ పీటర్ అంటే సంఘం అంటారు, సెయింట్ జాన్ అంటారు, సెయింట్ ఆండ్రూస్, రకరకాల పేర్లతోని. భక్తులే కాదని కాదు, వాళ్ళ ప్రాణం పెట్టలే కదా. క్రీస్తు కంటే ఇంపార్టెంట్ కాదు కదా మనకు భక్తులు. క్రీస్తే ప్రాముఖ్యం మనకి. పరలోకం తీసుకెళ్ళేది క్రీస్తే, భక్తులు కాదు మనని. పరలోకం తీసుకెళ్ళిన పేరు పక్కనే పెట్టేసి మీరు వేరే పేరు పెడుతున్నారు అంటే పరలోకం కావాలనుకుంటారో వద్దనుకుంటారు వీళ్ళు. కనుక వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త ఉన్నాం మనము. సంఘ కదా, ఎబ్రోన్ అనే పేరు వ్యక్తి పేరు ఉంది, రెండోది ప్రాంతం పేరు ఉంది. మన సావాసమైన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది, తండ్రి అయిన దేవుడితో సావాసం ఉంది. అపోస్తుల సావాసం వాళ్ళతో కూడా, తండ్రి అయిన దేవుడితోని, కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది కనుక మన సావాసం కూడా అపోస్తుల ద్వారా వాళ్ళలాగే తండ్రి కుమారుడితో ఉంది. ఇదేమో సపరేట్ సావాసం అంటే క్రీస్తుకు చెందిన వారు కాదు. అంటే క్రీస్తును శిరస్సును అతుక్కుంటూ ఉన్నారు వీళ్ళు బయట. క్రీస్తులో ఉన్నామని అనుకుంటున్నారు. అనేక వందల మందిని, వేల మందిని మోసగిస్తున్నారు. ఇలా తెలియకుండా అపవాది ఇలా కళ్ళు కప్పేసి ఇలా అంతా మాయ చేసి వస్తుంది అనటానికి ఏది నిదర్శనం అంటే కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.